ఈ రోజు నుంచి మనం ఏం ప్రమాణం తీసుకోవాలంటే ఫస్ట్ది నేను బ్యాడ్ కాంటెంట్ చూడను. ప్రాణం పోయినా సరే నేను చెత్త వీడియోలు, చెత్త మాటలు, పనికిరాని సోదులు మనం చూడకూడదు. శాంతికి ఎంతమంది మొగుళ్ళుంటే మీకెందుకు, దువ్వాడికి ఎంతమంది దువ్వెనలుంటే మనకెందుకు, వాడెవరో ఇంకోళ్ళు ఎవరితో వేణుస్వామికి ఏమవుతుంటే మనకెందుకు. మనకు కావాల్సింది మన జీవితం, మనకు కావాల్సింది మన లక్ష్యం. గుడ్ కాంటెంట్ని మాత్రమే మేము చూస్తాం అని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వీ షుడ్ ఓన్లీ మేక్ గుడ్ కాంటెంట్. ఈరోజు కొత్తగా నాకేమి బయోడేటాలు అక్కర్లా, చప్పట్లు అక్కర్లా. నాకు అప్పుడు ఏమనిపించిందంటే మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అనిపించింది. ఇవాల్టి నుంచి మనం మంచి మాత్రమే చేయాలి. వి నీడ్ టు బి గుడ్ పీపుల్. మంచి ఈజ్ ద మోస్ట్ కంటేజియస్ థింగ్ ఆన్ ది ఎర్త్. మోస్ట్ కంటేజియస్, అంతకంటే ఆనందకరమైంది మనం ఇంకోటికి ఇచ్చే గిఫ్ట్ లేదు. మనం ఎప్పుడైతే మన లోపల మంచి ఉంటుందో అప్పుడు ఆటోమేటికలీ మనం మంచి వాళ్ళ కింద వస్తాం. తప్పులు ప్రతి ఒక్కళ్ళు అవుతాయి. చిన్నప్పుడు తెలియకుండా మట్టిలో చేయబెట్టి ఆడతాం, పెద్దయ్యాక ఆడం కదా. అలా మనకు తప్పు అయింది అని తెలుసుకున్న తర్వాత మనలో పరివర్తన తెచ్చి మనం 10 మందికి ఉండే విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది. అందుకే ఇంపాక్ట్ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నేను గ్యారంటీగా ఉంటాను, వస్తాను. రీజన్ ఏంటంటే ఇదే మనం చేసే సేవ. ఇంత మించి మనం చేయాల్సిన సేవ లేదు.